భారత అంతరిక్ష కేంద్రం ఇస్రోలో పెద్ద ఎత్తున రాజీనామాల పర్వం కొనసాగుతున్నదట. రాజీనామాలతో ఈసురోమని ఇస్రోలో కొన్ని నెలల్లో 100 మందికి పైగా సైంటిస్టులు రిజైన్ చేసిరట. కొంతమంది విఆర్ఎస్ తీసుకున్నారట. రిటైర్మెంట్ సమయం దగ్గర పడుతున్నప్పుడే వాళ్ళు పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయినారు ఉద్యోగానికి. ఇస్రో జీతాలు చాలా తక్కువ. ప్రైవేటులో భారీగా స్పేస్ స్టార్టప్లు వచ్చినాయట, దాంట్లోకి వెళ్తున్నారట. అవి భారీగా జీతాలు ఇస్తుండడంతో ఆకర్షితులవుతున్న సైంటిస్టులు కేంద్రం అప్రమత్తమైందట. ఇకపైన సైంటిస్టుల రాజీనామాలను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు పంపాలని ఆదేశం. ఇప్పుడు అది వాళ్ళకి ఉన్న రైట్ కదా. ఇప్పుడు నేను విఆర్ఎస్ తీసుకుంటాను, నువ్వు ఆపడానికి అవకాశమే లేదు కదా. మరి ఇంతకాలం ఎందుకు మేలుకోలే కేంద్రం? ఇప్పుడు బయటతో కంపేర్ చేస్తే వాళ్ళకి శాలరీస్ తక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లకు వెళ్ళిపోతున్నారట. ఇగో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవలి కాలంలో సైంటిస్టుల వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణతో సతమతమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే 100 నుంచి 120 మంది దాకా అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సంస్థ నుంచి నిష్క్రమించారు. వారిలో చాలామంది గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4 వంటి కీలక మిషన్స్లో పనిచేస్తున్న వారే. ఈ సంస్థను వీడిన వారిలో దాదాపు 80% మంది బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్కు చెందినవారు కాగా 20 మంది తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు చెందినవారు. జిఎస్ఎల్వి MK3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ టీ వంటి వారు కూడా ఇందులో ఉన్నారట, రిజైన్ చేసిన వాళ్ళలో. ఈ వరుస రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణలతో అప్రమత్తమైన కేంద్రం గగన్యాన్ తదితర కీలక మిషన్స్లో భాగస్వాములైన గ్రూప్ ఏ సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది ఇచ్చే రాజీనామాలు ఆమోదించొద్దని పేర్కొంటూ జూలై 14వ తేదీన మెమోరాండం జారీ చేసిందట. అలాంటి వారి రాజీనామా, స్వచ్ఛంద విరమణ అభ్యర్థనలన్నింటినీ తుది ఆమోదం నిమిత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు పంపాలని ఆ మెమోరాండంలో పేర్కొన్నారట. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున సైంటిస్టులు సంస్థను వీడి వెళ్లిన విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కూడా ధృవీకరించారు. అవును, చాలామంది వెళ్తుంటారు, కానీ ఏ సంస్థలో అయినా అది సహజమే. ఇస్రో చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ చర్యలు, అంటే కేంద్రం ఆదేశాలు. ఇప్పటికి కూడా ఎవరైనా వెళ్తే వారి స్థానంలో వేరొకరు బాధ్యతలు తీసుకుంటారు. ఆ విషయంలో మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక కేవలం పరిపాలనా కారణాల రీత్యానే ఈ మెమోరాండంను పంపినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రోలో చాలామంది సిబ్బంది ఉన్నారు, చాలామంది వెళ్తూ ఉంటారు, చాలామంది కొత్తగా చేరుతూ ఉంటారు. దాదాపు 14,600 మంది ఉద్యోగులు ఉన్న ఇస్రో నుంచి 100 నుంచి 120 మంది నిష్క్రమించడం అంటే సంఖ్యాపరంగా తక్కువగానే అనిపించవచ్చు, కానీ వారంతా ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో భాగమైన వారు కావడమే ఆందోళన కలిగిస్తున్న అంశం. సంస్థ నుంచి వెళ్ళిపోయిన వారిలో మరొకరిని నియమించుకోవచ్చు, కానీ ఎన్నో ఏళ్ల వారి అనుభవాన్ని భర్తీ చేయడం మాత్రం పెద్ద సవాలే. సో ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఏం చేయాలన్నది. వీళ్ళ శాలరీస్ అంటే తక్కువ ఉన్నాయట. సో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో శాస్త్రవేత్తల సగటు యాన్యువల్ శాలరీ, అంటే వార్షిక వేతనం ఏడాదికి $80,000 నుంచి $1.5 లక్షల దాకా ఉంటుందట. అంటే దాదాపు 77 లక్షల నుంచి 1,40,00,000 దాకా ఉంటుందట జీతం నాసాలో. అదే ఇస్రోలో సీనియర్ సైంటిస్టుల జీతాలు సైతం సగటు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాల కంటే తక్కువగానే ఉంటున్నాయట. దిగ్గజ టెక్నాలజీ సంస్థల్లో సగటు వార్షిక వేతనాలు ఏది సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంటుంది. ఇస్రోలో పే స్కేల్స్ వాటితో పోలిస్తే చాలా తక్కువ. ఇస్రో మాజీ చీఫ్ ఎస్ సోమనాథ్, ప్రస్తుత చీఫ్ వి నారాయణన్ వంటి డిస్టింగ్విష్డ్ సైంటిస్టులకు కూడా వాళ్ళకి వచ్చే శాలరీ నెలకి 2,24,000 అంటే ఇస్రో చీఫ్ కూడా అంతే శాలరీ వస్తున్నది. ఇంత తక్కువ జీతాల కారణంగానే చాలామంది ఐఐటిఎన్లు ఇస్రోలో చేరడానికి ఇష్టపడట్లేదట. 1% కంటే తక్కువ మంది ఐఐటిఎన్లు ఇస్రోలో చేరుతున్నారట. ఇది గతంలో సోమనాథ్ వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో ఇండియన్ స్పేస్ పాలిటీ 2023 పేరిట ప్రభుత్వం ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలకు తలుపులు బార్లా తెరిచింది. దీంతో దేశంలో దాదాపు 400 దాకా కొత్త స్పేస్ స్టార్టప్లు వచ్చినాయి. సీనియర్ శాస్త్రవేత్తలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. ఆయా ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున అత్యంత ఆకర్షణీయమైన వేతనాలు ఆఫర్ చేస్తుండడంతో పాటు భాగస్వామ్యం కూడా ఇస్తుండడంతో చాలామంది సైంటిస్టులు రాజీనామా ఆర్ విఆర్ఎస్ తీసుకుంటున్నారట. మరి ఆ ప్రైవేట్ స్టార్టప్లు ఎవరివి, ఎవరి కోసం బార్లా తెలిసినారు? మళ్ళీ ఇదో పెద్ద సబ్జెక్ట్ తెలిసిందే కదా. ఇక
మన దగ్గర ఏముంటుందో.